రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మహబూబానగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేటతో పాటు జోగులాంబ, గద్వాల జిల్లాలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని హెచ్చరించారు అధికారులు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేటలతో పాటు జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు సైతం వీస్తాయని ప్రకటించారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రణయ్, చెప్పండి. అకాల వర్షాలతో కొంత ఊరట ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఎంతెంత వర్షపాతం నమోదైంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. మనం చూస్తా ఉన్న గత కొంతకాలంగా కూడా ఎండ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్న సిచ్యువేషన్స్ నేపథ్యంలో కూడా దాదాపు గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా పలు జిల్లాలలో ఎండ ఉష్ణోగ్రత దాదాపుగా కూడా 47 డిగ్రీల సిచ్యువేషన్స్. అయితే ఈ నేపథ్యంలో కూడా ఒకేసారిగా ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షపాతం కూడా పలు జిల్లాల్లో నమోదైంది. నిన్న జనగామ, వరంగల్, సూర్యాపేట, నల్గొండతో పాటుగా అటు భూపాలపల్లి జిల్లాలో కూడా వర్షం ఏకకాలంలో ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షపాతం నమోదైంది. దాదాపు 2 గంటల పాటు ఉన్నటువంటి వర్షానికి పలు జిల్లాల్లో పంట నష్టం కూడా వాటితో పరిస్థితులు అయితే కనబడతాం. ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఎండ ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా వాతావరణం సహకరిస్తాం. మరోవైపు గడిచిన రాబోయే 48 గంటల్లో కూడా పలు జిల్లాలలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపు కూడా గంటకు 32 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, అదేవిధంగా మనం చూసుకుంటే భారీ వర్షపాతం, కుండపోత వర్షం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. పలు జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ తో పాటుగా ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కూడా అలర్ట్ చేసిన పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా జాగ్రత్తగా ఉండాలి. రైతాంగం కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే మామిడితో పాటుగా మిర్చి కూడా కొంత ఏదైతే చేతికి వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్న నేపథ్యంలో కూడా వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతేకాకుండా మనం చూసుకుంటే మామిడి సీజన్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా మామిడి తోటలు కూడా పంట పడినటువంటి సిచ్యువేషన్స్ ఉన్న నేపథ్యంలో కూడా మామిడి తోటలకు సంబంధించిన రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. రాబోతున్నటువంటి 48 గంటలు మాత్రం పూర్తిగా దాదాపు 12 జిల్లాలలో వర్షపాతం గణనీయంగా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే పూర్తిగా కూడా కొంత ఎండ నుంచి ఉపశమనం లభించేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా కొంత జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా వహించాలి. కొంత ఉడకపోతున్నప్పటికీ కూడా ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించినటువంటి అలర్ట్మెంట్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. సో కాకపోతే రాబోతున్నటువంటి ఈ 48 గంటలు కొంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్ ప్రణయ్, మరొక విషయం ప్రధానంగా చూసుకుంటే రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అంటే అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే పంట కొనుగోలుకు సంబంధించి చాలా ప్రాంతాల్లో ఇంకా పూర్తి స్థాయిలో జరిగినటువంటి పరిస్థితి, తడిసిపోయిన ధాన్యాన్ని కొనాలి కూడా రైతులు వైపు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ దిశగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ చర్యలు తీసుకునే అవసరమైన కనిపిస్తుందా? ఖచ్చితంగా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్న పడ్డటువంటి అకాల వర్షానికి దాదాపుతో కూడా 2 రైతులతో పాటుగా పశువులు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా పలు జిల్లాలలో వర్షపాతం ఒకేసారి పెరగడం నేపథ్యంలో కూడా కొంత పంట నష్టం నాటిల్లింది. అంతేకాకుండా ఇటు చూసుకుంటే వడ్ల కొనుగోలుకు సంబంధించి కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి వడ్లు కూడా కొంత పంట నష్టం వాటిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఏటునారంతో పాటుగా ములుగు జిల్లాలో అకాల వర్షం వల్ల నిన్న పెద్ద ఎత్తున కూడా వర్షపాతం నమోదైన నేపథ్యంలో కూడా కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి వడ్డని నడిచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. పలు జిల్లాలలో భారీగా కూడా ఇప్పటికే వర్ష సూచనల నేపథ్యంలో కూడా
ఎక్కడైతే పంట నష్టం జరిగిందో వాటికి సంబంధించి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం తోడుగా ఉంటుందంటూ కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇంకా అధికారికంగా మనం చూసుకుంటే ఇటు జాగ్రత్తతో పాటుగా అధికారికంగా చూసుకున్నట్లయితే పంట నష్టంతో పాటుగా ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందంటూ కూడా ప్రభుత్వం తరపు చెప్తా ఉన్నారు. మొత్తం 15 జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ను అమర్చిన ఇప్పటికే అలర్ట్ ప్రకటించినటువంటి సిచ్యువేషన్స్ అయితే అధికారులు చెప్తా ఉన్నారు. ఆరెంజ్ కి సంబంధించి దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉంది. దాంతో పాటుగా భారీగా వర్షం పడేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా నిన్న మనం చూసాం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే దాదాపు దంచి కొట్టినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. దాదాపు 2.5 గంటల పాటు కూడా వర్షపాతం పూర్తి స్థాయిలో కూడా పంట ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి వడ్డీని కూడా తడిసిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇంకా కొన్ని ప్రాంతాలలో కూడా ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొంత ఆరబోసిన సిచ్యువేషన్స్ ఉన్న నేపథ్యంలో కూడా వాటికి కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా ఈ 15 జిల్లాలకు సంబంధించి కూడా అలర్ట్ ను జారీ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో కూడా భారీగా వర్షపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా కొంత బస్తీలలో ఉన్నటువంటి నీళ్ల ప్రవాహం వచ్చేటువంటి ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. శేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్. ప్రధానంగా రైతులకు తీవ్ర నష్టం, కొంతవరకు ఎండల నుంచి ఉపశమనం కలిగినా కూడా జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం కానీ లేకపోతే అధికారులు కానీ చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు ఉండాలని మనం కూడా కోరుకుందాం.